తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జాతర మొదలైంది. రేషన్ కార్డులు జారీ చేసి చాలా ఏళ్లు కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల ఓ లిస్టు విడుదల చేసింది. గ్రామాల వారీగా విడుదల చేసిన లిస్టులో చాలా మంది పేర్లు కనిపించడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని అర్హతలు ఉన్న రేషన్ కార్డుల లిస్టులో పేరు లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. గ్రామ కార్యదర్శులను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. గ్రామంలో దాదాపు 200 అప్లికేషన్లు ఇస్తే 20 మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారని మండిపడుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రాతిపదికన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కులగణన సర్వే ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేయడం దారుణమంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందన్నారు. కులగణనతో పాటు ప్రజాపాలన అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. లిస్టులో పేర్లు లేని వారు ఈ నెల 21 నుంచి గ్రామ సభల్లో మళ్లీ అప్లికేషన్లు పెట్టుకోవచ్చన్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రేషన్ కార్డుల విషయమై కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో పర్యటించిన భట్టి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇందుకోసం ఎలాంటి జాబితా రెడీ కాలేదన్నారు. ఏ లిస్ట్ అయినా గ్రామ సభల్లోనే తయారవుతుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. ప్రస్తుతం ఉన్న లిస్టు ఫైనల్ కాదన్నారు. లిస్టులో పేర్లు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవచ్చన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత గ్రామ సభ ఆమోదంతోనే రేషన్ కార్డుల జారీ జరుగుతుందన్నారు. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పైన కీలక కామెంట్స్ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 12,000 ఇస్తామన్నారు. అందుకు ఎటువంటి షరతులు విధించబోమన్నారు.